ఆఫీస్ దగ్గర ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి సార్ ఉన్నాడు, విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు. తాడిపత్రి అనేది అక్కడ ప్రజాస్వామ్యం కొని, చట్టాలు కొని, పోలీస్ వ్యవస్థ అనేది ఉత్సవ విగ్రహాల మాదిరి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దాడులు, దౌర్జన్యాలు, హింసలు చేస్తూ అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు. దానికి ఈరోజు పార్టీ పిలుపు మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, ఏ ఒక్క పౌరునికి కూడా ఇబ్బంది కలగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తాడిపత్రికి చేరుకుని అక్కడ పెద్దారెడ్డి గారికి జరుగుతున్న అన్యాయాన్ని కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న అన్యాయాన్ని కానీ, మా పార్టీ కార్యకర్తలపైన, లీడర్లపైన జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను ఖండించాలి, అక్కడ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి అన్న సదుద్దేశంతో అక్కడికి పోవాలి అని పార్టీ తీర్మానం చేసినప్పుడు దాన్ని కూడా ఈ పోలీస్ వ్యవస్థ అనేది ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండి ఎక్కడికక్కడ లీడర్లను కానీ, కార్యకర్తలను కానీ తాడిపత్రికి పోనివ్వకుండా ఆటంకం చేయడం అనేది చాలా ఆక్షేపణీయము. ఇది ప్రజాస్వామ్య విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము. మాట్లాడే హక్కును, సభలు సమావేశాలు పెట్టుకునే హక్కును, లేదా ఏదైనా విమర్శించే హక్కును కూడా కాలరాయటం అనేది ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి ఇది పరాకాష్ఠగా మారింది. ఇప్పటికైనా జేసీ కుటుంబం తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని బతికించే దిశగా ఆలోచించాలి. ఇది ఉత్తరోత్తర కూడా ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి వయసు మీద పడింది. పోతూ పోతూ వారి పిల్లలకు ఈ ఫ్యాక్షన్ను వదిలిపెట్టి పోరాదని నేను హితవు చెప్తున్నాను. దయచేసి ఇప్పటికైనా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగ విలువలను పాటిస్తూ, చట్టాలను గౌరవిస్తూ, పోలీస్ వ్యవస్థను కూడా మీరు గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే రకంగా మీరు ముందుకు పోతే ఉత్తరోత్తర కూడా తాడిపత్రికి ఈ ఫ్యాక్షన్ని మీరు ఒక సంపదలాగా ఫ్యాక్షన్ని వదిలిపెట్టి పోయిన వారు అవుతారు. దయచేసి ఇప్పటికైనా మీరు దీనికి తిలోదకాలు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.